ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు నందు అగ్ని బాధిత పసుపు రైతుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు, రైతు సంఘం జిల్లా నాయకులు మొలక శివసామిరెడ్డి, జిల్లా అధ్యక్షులు కంచుమాటి అజయ్ కుమార్, జిల్లా రైతు నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, హైకోర్టు లాయర్లు కొండూరు వీరయ్య, వై శ్రీనివాసరావు, రైతులు వెంకటప్పారెడ్డి, రవికిషోర్, సురేంద్ర, సత్యనారాయణ, నాగేశ్వరరావు, సుబ్బారావు, రంగారెడ్డి, శివారెడ్డి, వీర్రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎమ్మెల్యేలని కలిసి వేసారిపోయి దుగ్గిరాల పసుపు యార్డు ముట్టడి చేశాం. దుగ్గిరాల బంద్ కార్యక్రమం కూడా నిర్వహించాం. అయినా ప్రభుత్వంలో రైతుల ఎడల స్పందన ఏమాత్రం కనిపించే పరిస్థితి కనబడటం లేదు. ఆ క్రమంలోనే ఇప్పటికీ కూడా పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం నాయుడు గారి దగ్గర 7,000 రూపాయలకి కింటాకిస్తామని చెప్పేసి ఒప్పందాన్ని ఉల్లంఘించి ఈరోజు కోల్డ్ స్టోరేజ్ యజమాని 5,000 రూపాయలు ఇస్తామని తీసుకోండి అని చెప్పేసి కండిషనబుల్ నోటీసు మన ముందు పెట్టి వెళ్ళమని చెప్తా ఉన్న క్రమాన్ని మనం ఖండిస్తా ఉన్నాం. రైతులతో సమావేశం వేసి కేరయ్య గారు, హైకోర్టు లాయరు, అలాగే వై శ్రీనివాసరావు గారు లాయర్లని పిలిచి వాళ్ళ సమక్షంలో ఏ కార్యాచరణకు మనం వెళ్లాలో అని చెప్పేసి ఆలోచన కోసమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సలహాలు తీసుకొని ఫర్దర్ యాక్షన్కి మేము రైతు సంఘంగా వెళ్ళబోతా ఉన్నాం. అజయ్ కుమార్, రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి. ఈ దుగ్గిరాల కోల్డ్ స్టోర్ తగలబడ్డ పసుపు సంబంధించి రైతులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పోరాటం చేయాల్సి వస్తుంది? ఒక మనిషి ఇన్సూరెన్స్ చేస్తే చనిపోతే వెంటనే పరిహారం ఇస్తున్నారు, యాక్సిడెంట్ తగిన విధంగా ఇస్తున్నారు. కానీ వాళ్ళ ఈ పంట సంబంధించి కోల్పోవటం అంటే కూడా మరి భారీగా నష్టపోవటమే రైతు. ఇవాళ ఈ పసుపు ఏదైతే తగలబడిందో దీనికి ముందు గతంలో 2008లో గుంటూరు మిర్చి యార్డు తగలబడ్డది. తర్వాత 8 కోల్డ్ స్టోర్లు తగలబెట్టుకున్నారు. ఎందుకు? లాభాల కోసం, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం. అదే పద్ధతిలో ఇతను కూడా చేశాడని అర్థం అవుతుంది. ఎందుకంటే ఇందులో 2 మోసాలు జరిగిన రైతుకి. ఒకసారి కోల్డ్ స్టోర్లో దగ్ధం అయిన తర్వాత పరిహారంలో మోసం జరిగింది. రెండోది పరిహారం ఇచ్చే దాంట్లో ఇలా రెండో మోసం చేస్తుంది ప్రభుత్వం. ఇవాళ పెంసాని గారు పేరు చెప్తున్నారు, ఎంపీ గారు, ఆయన మంత్రి గారు. నా పేరు రవికిషోర్ అండి. మేము దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ ప్రమాద బాధితుల సంఘంలో ఉన్నాం. దాంట్లో మేము నష్టపోయి ఉన్నాం. మాకేమైందంటే మేము బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఉన్నాం. లోన్ తీసుకున్న దానికి మాకు ఎటువంటి నష్టపరిహారం బ్యాంకుకి డైరెక్ట్ ఇన్సూరెన్స్ వాడు క్లెయిమ్ చేసుకున్నదే మీకు ఇస్తాం, మిగతాది మేము ఎటువంటి నష్టపరిహారం మేము ఇవ్వమని చెబుతున్నారు. అలాగే మేము వేరే ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి సరైన సమయంలో కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం డాక్యుమెంట్లు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు మేము ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేసామంటే నేషనల్ ఇన్సూరెన్స్లోనూ ఇక్కడ వీడి దగ్గర మా దగ్గర కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసింది మా దగ్గర రెంట్, దాంట్లోనూ కట్ అయినాయి. అక్కడ ఇఫ్కో టోక్యో అనే కంపెనీలో అక్కడ నష్టపోయాం. 2 చోట్ల నష్టపోయినా కానీ మాకు నష్టపరిహారం అనేది ఎక్కడ అందలేదు. అందకపోగా ఇప్పుడు ఏమంటున్నారంటే మీకు ఎక్కడ ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. టోక్యో వాడు మీకు ఎలిజిబిలిటీ అని లేదంటే, నేషనల్ ఇన్సూరెన్స్ వాడు మాకు ఎలిజిబిలిటీ లేదంట. ఈ నష్టపరిహారం మాకు ఎవరు ఇస్తారు? కొంతమంది రైతులు బాండ్లు లేకుండా మిగిలిపోయారు. రైతులు వాళ్ళకి బాండ్లు ఇవ్వని చెప్పి ఇవ్వనంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆయన ఒక లెటర్ రాశారు సిఎస్కి, బాండ్లు లేని రైతులకు కూడా మీరు నష్టపరిహారం ఇవ్వాలి, మేము వస్తే మేము వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఆ రోజు రాసి ఉన్నారు. అది ఇవ్వలేదు. వాళ్ళ ఎలిజిబిలిటీ లేదంటున్నారు. అలాగే కొంతమంది ట్రేడర్లు ఉన్నారు. ట్రేడర్లకు కూడా లైసెన్స్ లేదు. మీరు లైసెన్స్తో వ్యాపారం చేసుకోండి, ఏదైనా చేసుకోండి, మీరు నష్టపోయినా మాకు పర్లేదు, మీకు డబ్బులు ఇవ్వమంటున్నారు. బ్యాంకులో లోన్ పెట్టిన రైతుకి ఎలిజిబిలిటీ లేదు, ఎక్సెస్ అమౌంట్ మీకు వచ్చిందే తీసుకోవాలి, ఇన్సూరెన్స్ ప్రకారం ఆ రోజు క్లెయిమ్ అయిందే తీసుకోవాలంటున్నారు. మిగతా 7,000 కాడికి ఒప్పందం ప్రకారం మేమందరం డిమాండ్ చేసేది ఏంటంటే రైతుల పక్షాన దాంట్లో కోల్డ్ స్టోరేజ్లు ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి బస్తాకి, ప్రతి క్వింటాకి ఇస్తామన్న 7,000 రూపాయల నష్టపరిహారాన్ని గవర్నమెంట్
వాళ్ళు ఇస్తారా తెలియదు, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం దగ్గర వసూలు చేసి ఇస్తారో మాకు తెలియదు. మా అందరికీ ఆ నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుతున్నాం రైతుల పక్షాన. ప్రమాదం జరిగిన దాదాపు 2024 జనవరి ఆ ప్రాంతం నుంచి దీన్ని కేసుని ఫాలో అవుతున్నాము. దాదాపు ఇది 5వ సారి రైతులతోటి మాట్లాడటానికి కానీ, మీతో కొన్ని అభిప్రాయాలు పంచుకోవడానికి కానీ రావటం. జరిగే పరిణామాలను మనం ఏమి కంట్రోల్ చేయలేము. మీరు చెప్పినటువంటి విషయాలలో ప్రభుత్వానికి లేదంటే ఈ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య ఏ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, రేట్లు ఎట్లా నిర్ణయించారు, నష్టపరిహారం ఎట్లా నిర్ణయించారు అనేది మనం తెర వెనక జరుగుతున్నటువంటి విషయాలు. జరిగే విషయాలు చట్టం పరిధికి లోబడి ఉన్నటువంటి విషయాల వరకే మనం మాట్లాడుకోగలుగుతాము, ఏదైనా చెప్పగలుగుతాం. మనందరికీ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2024 జనవరిలో రాసిన లేఖలో చెప్పినట్టుగానే ప్రతి బస్తాకి, కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి ప్రతి బస్తాకి నష్టపరిహారం ఇవ్వాలి అనేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి డిమాండ్ కూడా అదే చెప్తుంది. ఒకసారి నష్టపరిహారం లేదంటే జాగ్రత్త కోసం మనం పెట్టుకున్నప్పుడు, ఇన్సూరెన్స్ చేసుకున్నప్పుడు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నప్పుడు కోల్డ్ స్టోరేజ్ యజమాని మన బస్తాల మీద ఇన్సూరెన్స్ చేశాడు. ఆయనకేం సొంత బస్తాలు లేవు కాబట్టి సొంత బస్తాలు లేనప్పుడు ఆయన సొంతంగా నాకు ఇది ఉంది, నా వాటా ఇది అని చెప్పి క్లెయిమ్ చేయడానికి ఏం లేదు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉండి ఆయన 10,000 బస్తాలో 25,000 బస్తాలో ఇది నాది, నేను బ్యాంకులో పెట్టుకున్నాను అని చెప్తే ఆయన రైతుల దగ్గర నుంచి కొనుక్కున్నట్టుగా రసీదులు ఉండాలా, రైతుల దగ్గర నుంచి ఆ బాండ్లు విరమింపజేసినటువంటి పద్ధతి దానికి ఒకటి ఉండాలి. కర్ణాటకలో ఇదే విధంగా దాదాపు ఒక 2 లక్షల క్వింటాలకు సంబంధించినటువంటి మిర్చి రైతుల సమస్య ఇట్లాగే ముందుకు వచ్చింది. దాని మీద ఇన్సూరెన్స్ కంపెనీ ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి, అది కూడా మార్కెట్ ఆ రోజు దుర్ఘటన జరిగే సమయానికి ఉన్నటువంటి నష్టపరిహారం రేట్ల ప్రకారం, మార్కెట్ రేట్ల ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి దాదాపు అక్కడ కూడా ఒక 7-8 గ్రామాల రైతులు, అదంతా ఒకే జిల్లాలో ఒక మండలంలో వేసే. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో సర్ 99.77% పూర్తయి ప్రథమ స్థానంలో ఉన్నట్లు తహసీల్దార్ ఐ సునీత తెలిపారు. జూన్ 15 ప్రారంభించిన సర్ షెడ్యూల్ సవరణ ఈ నెల 14 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. అయితే మరోసారి గడువును ఈ నెల 24 వరకు పెంచినట్లు ఆమె తెలిపారు. మండలంలో 58 పోలింగ్ బూతులు ఉన్నాయని, మొత్తం 52,161 ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. వీరిలో పురుషులు 25,124 మంది ఉండగా మహిళలు 27,034 మంది ఉన్నట్లు తెలిపారు. సవరణలో 1,700 మంది వరకు మృతి చెందిన వారు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ విషయంపై కార్యాలయంలో మంగళవారం తహసీల్దార్ సునీత మీడియా వివరాలు వెల్లడించారు. స్పెషల్ ఇంటెన్షన్ రీజన్ సర్ స్టేట్ మొత్తం కూడా జూన్ 15 నుంచి జూలై 14 వరకు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ అనేది దుగ్గిరాల మండలంలో కూడా జూన్ 15 నుంచి జూలై 14 తారీఖు వరకు చేపట్టడం జరిగింది. దుగ్గిరాల మండలంలో మొత్తం 58 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ 52,161 మంది ఉన్నారు. మొత్తం దుగ్గిరాల మండలంలో ఈ 14 తారీఖు ఇవాళతో ఈ సర్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. మొత్తం మనం 92% ఆఫ్ ఓటర్స్ని మనము మ్యాప్ చేసుకోగలిగాం. అంటే 2002లో వాళ్ళు సొంతంగా సెల్ఫ్ కానీ లేదంటే ప్రొజిని అంటే వాళ్ళ బంధువులు తల్లి, తండ్రి, తాత, నాయనమ్మ అలాంటి వాళ్ళతో మొత్తం మనం 92% చేసుకోగలిగాం. రిమైనింగ్ ఏఎస్డి లిస్టు అంటే రిమైనింగ్ 8% డెత్ కానీ, యాబ్సెంట్ కానీ, షిఫ్ట్ కానీ, పర్మనెంట్లీ మైగ్రేటెడ్ కానీ, ఆల్రెడీ వేరే చోట ఓటు ఎన్రోల్ అయి ఉంది కానీ మొత్తం ఒక 8% వచ్చింది. సో మొత్తం మనం ఈనాటికి అంటే జూన్ 15వ తారీఖు నుండి ఇప్పటి వరకు 99.77% చేసుకున్నాము. ఇంకా ఒక 120 పెండింగ్ ఉన్నాయి నా దగ్గర. ఈవినింగ్ లోపల 120 కూడా మేము కంప్లీట్ చేసుకుంటాము. ఎప్పుడైతే జూన్ 15వ తారీఖు నుంచి ప్రక్రియ స్టార్ట్ అయిందో సాటర్డే, సండే స్పెషల్ క్యాంపెయిన్ డేట్స్ నిర్వహించారు ఈసీఐ వాళ్ళు. సో ఆ ప్రక్రియలో భాగంగానే దుగ్గిరాల మండలంలో కూడా 3 శనివారాలు 3 ఆదివారాలు స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించి ఓటర్లందరూ కూడా అవేర్నెస్ కల్పించి అంత మండలంలో ఉన్న అన్ని ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్తో ఈ సర్ ప్రక్రియ మేము చేయించగలిగాము. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు బిఎల్ఏస్ అందరూ కూడా వాళ్ళు సహాయ సహకారాలు వాళ్ళు ఎంతవరకు అయితే అందించాలో అంతమందికి వాళ్ళని అందించారు. బిఎల్ఏస్ బిఎల్ఓస్తో కలిపి కూడా మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా అందరి దగ్గర తీసుకున్నాము. ఏఎస్జీ లిస్ట్ కూడా మేము బిఎల్ఓస్ ద్వారా బిఎల్ఏస్ కూడా ఇచ్చి వాళ్ళతో సైన్ చేయించుకోవడం కూడా జరిగింది. సరి ప్రక్రియ ప్రశాంతంగానే దుగ్గిరాల మండలంలో కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ. దుగ్గిరాల మండలంలో చింతలపూడి, దుగ్గిరాల గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. ముఖ్యంగా రైతులు ఎల్నినో ప్రభావం వలన రైతులు తప్పనిసరిగా పంటల బీమాను చేసుకోవాలని, ప్రతికూల వాతావరణం వల్ల
పంట నష్టం, దిగుబడి తగ్గడం పరిస్థితుల్లో రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండేందుకు పంట బీమా ఉపయోగపడుతుందని తెలిపారు. ఎంఏఓ ఆర్ విజయబాబు, గ్రామ మాజీ సర్పంచ్ తాడిబోయిన రామకృష్ణ, విఐఏ లూధియా కుమారి, విజయలక్ష్మి రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఏఓ విజయబాబు మాట్లాడారు. ఈ రోజు నుంచి మనకి గ్రామాల్లో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా రైతులకి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ మీద అలాగే ఎల్నినో ఎఫెక్ట్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మన చింతలపూడి, దుగ్గిరాల గ్రామాల్లో ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా ముఖ్యంగా రైతులకు ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి రైతులు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ రైతు యొక్క ఆధారు, పట్టాదారు, బ్యాంక్ అకౌంట్, పాస్ పుస్తకము, అట్లాగే సెల్ఫ్ డిక్లరేషన్ మరియు క్రాప్ సోన్ సర్టిఫికేట్. ఈ క్రాప్ సోన్ సర్టిఫికేట్ మరియు సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము మన ఆర్ఎస్కేలో మన విఏలు అందించడం జరుగుతుంది. ఇక మిగతా 3 డాక్యుమెంట్స్ కూడా మన వాళ్ళు రైతు సోదరులు తెచ్చుకొని వాటిని మీ సేవ ద్వారా కానివ్వండి, అలాగే సిఎస్సి సెంటర్ ద్వారా మనము ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆగస్టు 15 దాకా మనకి కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది. సో రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశాము. అట్లాగే రైతులు కట్టవలసిన ప్రీమియం అమౌంట్ ఎకరానికి 800 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ రైతుకు అందే బీమా ఎకరానికి 40,000 దాకా ఉందండి. ఇది మినుము మరియు మినుము, అరటి, వరి, ముఖ్యంగా ఈ 3 పంటలకి మన యొక్క దుగ్గిరాల మండలంలో వీటి గురించి మనము అవగాహన కల్పించడం జరిగింది. అట్లాగే ఎరువుల డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా మన యొక్క అవైలబుల్ అంటే ఆర్ఎస్కేల్లో మనం మొత్తం 15 ఆర్ఎస్కేలు ఉంటే వాటిలో 6 ఆర్ఎస్కేల్లో మనము ఇండెంట్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా మనకి రెంట్ ఫ్రీ కూడా అందుబాటులో ఉంటే ఆర్ఎస్కేల్లో కూడా మనం ఈ యొక్క ఎరువులు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఈ యొక్క ప్యాక్స్, జీడీసీఎంఎస్ అందుబాటులో ఉండటం వలన రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎరువులు అనేది ఎకరానికి 2 బస్తాలు యూరియా, 1 బస్తా డిఏపి చొప్పున పారదర్శకంగా రైతులందరికీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా చింతలపూడి గ్రామంలో రైతులు కూడా పాజిటివ్గానే స్పందించారు. మా యొక్క ఎరువులు మాకు అందుతున్నాయి సకాలంలో అనే ఫీడ్బ్యాక్ కూడా అందించడం జరిగింది. అయితే ఐవీఆర్ కాల్స్లో వాళ్ళు కొంచెం ప్రెస్ చేసే విధానంలో అవగాహన లేకుండా ప్రెస్ చేయడం కూడా జరగడం వల్ల కొంచెం యాంటీ న్యూస్ అనేది రావడం జరుగుతూ ఉంది. వాటి మీద కూడా మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. ధన్యవాదాలు.